బాబూ, ఈ చెట్టుకి ఎరువులు వేసే టైమింగు ఏంటో నాకు తెలీదు. ముందుగా నేల తడిపి చెట్టు చుట్టూ మట్టిని సాఫీగా చేయండి. పండు కోసే ముందు పక్క చెట్టు స్పేస్ చూసుకోవాలంటారు. ఎందుకంట? నెమ్మదిగా ఎక్కండి. చెట్టు మీద నడవాలంటే శబ్దం కాకూడదు. ఈ పచ్చిక తీసేటప్పుడు బరువుగా తీయాలా లేక మెత్తగా? ఎరువులు వేసేటప్పుడు వలయాకారంగా వేయాలి, మధ్యలో కాదు. విత్తనాలు నాటేటప్పుడు మట్టిని ఎలా కలపాలి? గాలి ఉండే టైంలో మందు చిమ్మకండి, వృధా అవుతుంది. ఒక చెట్టు ఎక్కడం నాకు భయం గదా. అది నేర్చుకోవాలా? పండు తీసిన తర్వాత కాయ తరిగే తాడులు అలాగే వదలకండి. నీటిని సాయంత్రం వేస్తే మంచిదా లేక ఉదయం వేస్తే? ఉదయం ఎండ వేయకముందే స్ప్రే పూర్తి చేయండి. ఈ మందు చిమ్మేటప్పుడు గాలి ఉండకూడదా? విత్తనాలు నాటిన తర్వాత 3 రోజులు నీరు తప్పనిసరి. కొబ్బరికాయలు తొలగించేటప్పుడు శబ్దం చేయకూడదా? పని చేస్తూ మాట్లాడొచ్చు, కానీ కోపంగా కాదు. విత్తనం నాటిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వస్తుంది? నేరుగా ఎరువులు వేయకండి, ముందుగా కలపాలి. చెట్టు వయసు ఎలా గుర్తించాలి అన్నా? ఒక చెట్టు కోత పూర్తయితేనే రెండవ దానికి మారండి. పొలంలో రాళ్లు కనిపిస్తే తీసేయాలా లేక వదిలేయాలా? చెట్టు పైకి ఎక్కేటప్పుడు బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ప్రమాదం తక్కువ. ఎరుపు తిత్తి ఉన్న కొబ్బరిని తీసేయాలా? పాత పండ్లు మిగిలిపోతే తెగుళ్లు వస్తాయి, తీసేయండి. ఆ చెట్టు పచ్చగా లేదు. ఎరువు వేయడంలో తప్పు జరిగిందా? తొలగించిన పండ్లను షేడ్లో పెట్టండి, ఎండ పడితే పోతాయి. వేడి కాలంలో పని ఎంతసేపు చేస్తారు ఇక్కడ? ఈ రోజు 2 చెట్లు ఎక్కువగా పూర్తి చేస్తే రేపు ఆలస్యం కాదు. బాష్పీ పద్ధతిలో నీరు పోస్తే శ్రమ తగ్గుతుందా? వేసవి తినే నీరు ఎక్కువ, చెట్లకు మనకు. ఒక వారం నీరు పోవకపోతే ఏమవుతుంది చెట్లకి? పని సర్దుబాటు కావాలంటే ముందే చెప్పండి, మనం చూసుకుంటాం. పంట తగ్గిపోతే మళ్లీ నాటు వేస్తారా? విదేశీ స్ప్రే వాడుతున్నాం, కనీసం మాస్క్ పెట్టుకోండి. ఈ చెట్టు కింద రంధ్రం ఉంది. ఏమిటి కారణం? రాత్రి పని అంటే స్పెషల్ లైట్ వేసి చేయాలి, లేదంటే ఆపేయండి. కొబ్బరి తొలగించిన తర్వాత నేల క్లీన్ చేయాలా? కొబ్బరి తోట మనదే కాదు, మన బాధ్యత కూడా. మేము పచ్చిక తీస్తున్నప్పుడు ఎవరైనా చెట్టు ఎక్కితే ప్రమాదం అవుతుందా? పనిలో నిజాయితీ ఉంటే ఎదుటి మనిషి గౌరవిస్తాడు, అది చాలదు. ఓరే, ఈ తోటలో నెలకి ఎన్ని గంటల పనికి ఎంత ఇస్తారు చెప్పరా? ఇక్కడ నెలకు మినిమం 9,500 రూపాయలు వరకు వస్తుంది. ఒక చెట్టు ఎక్కితే 20 రూపాయలైనా పడుతుందా? పని టైమింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు, మధ్యలో బ్రేక్ ఉంటుంది. 6 గంటలు కష్టపడితే కనీసం 300 రూపాయలు వస్తుందా అన్నా? సీజన్ సమయంలో 12,000 దాకా పుచ్చుకుంటారు కొంతమంది. మా ఊరిలో 9,000 ఇస్తారు. మీ దగ్గర ఎంతుంటుంది రేటు? డైరీ మెయింటైన్ చేస్తే జీతం కట్ అయ్యే ఛాన్స్ లేదు. సండే వర్క్ చేస్తే అదనంగా ఇస్తారా లేక ఉచిత సేవనా? సెలవులు తీసుకున్నా ముందుగానే చెప్పితే డబ్బు తగ్గదు. ఆ ఫార్మ్ హౌస్లో బోనస్ ఇస్తారంట. మీరు ఇస్తారా? ఒక చెట్టు ఎక్కినప్పుడు 25 రూపాయలు లెక్కిస్తారు. మజూరీ రోజుకి 350 అయితే నలుగురిని తెచ్చేస్తారా? మీరు స్పీడ్గా చేస్తే ఒక రోజుకి 400 రూపాయలు దాకా రావచ్చు. ఎరుపు పని చేసిన రోజు డబుల్ వేతనమా? ఆశ్రమం దగ్గర పనిచేస్తే రూమ్, ఫుడ్ ఫ్రీగా ఇస్తారు. 4 నెలలు కష్టపడితే స్కూటీ కొనగలమా? పనికి వచ్చే రోజుల్లో అటెండెన్స్ బయోమెట్రిక్స్లో వేయాలి. చేతికి పూతలు పడ్డాయి. ఇన్సెంటివ్ లేనా? నెలకు 4 ఆఫ్స్ ఉన్నాయి, శుక్రవారం లేక ఆదివారం. 2 రోజులు పని మిస్ అయితే జీతం కట్ చేస్తారా? పనివేళ ఎవరూ నెమ్మదిగా చేస్తే చూపిస్తారు కానీ తొలగించరు. పని ఎక్కువైతే వడ్డీతో అప్పు అడిగితే ఇస్తారా? మినిమం వయసు 18, మాక్స్ వయసు 50 వరకు తీసుకుంటారు. పని టైమింగ్ 9 నుంచి 5 అంటే మిగతా టైం కౌంట్ చేస్తారా? వర్క్ షార్ట్ అయితే ఇంకో పనిలో పెట్టేస్తారు, డబ్బు మిస్ కాదు. ఆదివారం కూడా పని ఉంటే సెలవు ఎప్పుడు? ఆదివారం డబుల్ పేమెంట్ లేదు, కానీ కాంపెన్సేటరీ లీవ్ ఇస్తారు. సీజన్లో ఇంకా 10 మందిని తీసుకుంటారా? నివాసం ఉంటే తినే ఆప్షన్ కూడా ఆన్ సైట్ ఉంటుంది. ఇక్కడ ఉండడానికి షెడ్లు సరిగా ఉంటాయా? పని సరిగ్గా చేస్తే మేనేజర్ రికమెండేషన్ మీద ఇంకో ప్లేస్లో పెట్టిస్తారు. నిత్యం భోజనం తోటవారిదేనా లేక మన ఖర్చా? ఇవాళ పనికి లేట్ అయితే టైం షీట్లో చూపించాలి. పనిచేసే రోజుల్లో ట్రాన్స్పోర్ట్ అలౌవెన్స్ ఇస్తారా? మొదటి 3 నెలలు ట్రయల్ పీరియడ్ ఉంటుంది. వర్షం పడితే పని ఆపుతారా లేక డబ్బు తగ్గుతుందా? పాతవాళ్లకి పనిలో మంచి ఫెయిర్ అలవెన్స్ కూడా ఉంటుంది. నెలకోసారి అడ్వాన్స్ కావాలి.
అవకాశం ఉందా? ఈ ఫారం ఆర్గానిక్గా నడుస్తుంది, పనిచేయడానికి ఆరోగ్యంగా ఉంటుంది. నిన్న చూసిన కలల్లో దేవత వచ్చి మైక్ ఇచ్చింది లోచన్. ఈ భవనవే గొలుసులు విరిచే గొంతుక అని అన్నది. అయ్యగారు, మన బడి గడియారానికి టైం ఉండదని మీరే అన్నారు. కాని మన హృదయానికి బీట్ ఎందుకు ఉంది చెప్పండి? మేం తాగే టీలో పాలు కంటే గర్వమే ఎక్కువుంటుంది లోచన్. నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ మంట గుండెల్లో పెట్టినంత వరకు కాదు అయ్యా. ఊపిరి ఆగే వరకు భయమే లేదు. నువ్వు మావాడివి అంటే ఎవరైనా దూకుతారు. కాని నేనంటే పక్కవాడే ఊపిరి పట్టుకుని చూస్తాడు. నన్ను చూసినప్పుడు చీకటి వెలుతురయింది అన్నాడు నాడు ఓ శాస్త్రవేత్త. అప్పటినుంచే సూర్యుడి పని తక్కువైంది అయ్యా. బండి బ్రేక్ ఫెయిల్ అయినా సరి. మాట మీద బ్రేక్ పడదు లోచన్. నడకలో రాజాశీలి ఉన్నా నడిపే మిత్రులు నీళ్లే కావాలి అయ్యా. ఈ ఫేస్ చూసి నవ్వేస్తుందా అనుకుంటున్నావా? ఇది టైగర్కి మొగం సెట్ చేస్తే అలా ఉంటుంది. ఓకే అయ్యగారు. కాని ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ డైలాగ్ గర్వంగా ఉంటుంది, కానీ నా సైలెన్స్ గర్వపడేలా చేస్తుంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.